సాయి భయంకరమైన డౌ హిల్ చర్చ్ లో ఒక నైట్ స్టే చేశాడు. వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఈ ప్లేస్ ఆల్రెడీ మిస్టీరియస్ గా ఫేమస్. ఇప్పుడు అది కేవలం దెయ్యాలు పట్టిన బిల్డింగ్ మాత్రమే. నైట్ టైమ్ లో ఫాగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ మొత్తం సైలెన్స్ అయిపోతుంది. స్టార్టింగ్ లో అంతా నార్మల్ గానే ఉంది, కొన్ని నిమిషాల తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఏదో చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తున్నాయి. హర్ష సాయి టీం మెంబర్స్ కూడా అక్కడ ఉన్నప్పుడు మేము అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యామని కూడా చెప్పారు. కొన్ని ప్లేసెస్ దగ్గర ఎవరో మనల్ని చూస్తున్నట్టుగా, అలాగే అక్కడ అద్దాల నుంచి వెళ్ళి ఎవరో చూస్తున్నట్టుగా ఫీలింగ్ కలిగింది. అలాగే రియల్ గా హర్ష సాయి చూశాడు. ఈ బ్రిటిషర్స్ కట్టించిన చర్చ్, అందులో ఎవరో తెల్ల డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి అవపడుతుందంట. కానీ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. హర్ష సాయి చేసిన ఎక్స్పెరిమెంట్ లో వేసేసారు. ఒక్కసారిగా చాలా నిశ్శబ్దం అయిపోయింది. కంటికి కనబడని చలి ఒక రకమైన అనుభూతినిస్తుంది. చుట్టూ అడవి నుంచి అండ్ చర్చ్ ఫ్లోర్ కింద ఉన్న పురుగుల నుంచి ఒక రకమైన వింత శబ్దం కూడా వస్తుంది. నేను కూర్చున్న కుర్చీ వెనక నుంచి మీకు మొత్తం చుట్టూ చూపిస్తా. ఇక్కడే నేను ఒకటి గమనించా. ఈ చర్చ్కున్న అద్దాల మీద ఒక తెల్లని ఆకారం లాంటివి ఏర్పడుతున్నాయి. లైట్ రిఫ్లెక్షనే కదా అని అనుకున్నా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని అద్దాలు ఒకలాగా ఉన్నప్పటికీ కొన్ని అద్దాల మీద అందులో కొంత భాగం మీద మాత్రమే ఈ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అందరూ అంటున్నా తెల్లని బట్టలు వేసుకున్నాడు ఇదేనా? ఇంకో పక్క లోపల స్మెల్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కాలం నుంచి కిటికీని తెరకపోవడం వల్ల ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఇవన్నీ రియల్ ఆ ఫేక్ అని మిస్టీరియస్ గానే ఉండిపోయినాయి. చుట్టుగాడ్లు కాపలా కాస్తారు, దానికి దగ్గర కూడా వెళ్ళనివ్వరు. రాత్రుల్లో అక్కడ దెయ్యాలు తిరుగుతున్నట్టు ఇక్కడ ఎక్కువ శాతం మంది నమ్ముతారు. ఆ దెయ్యాన్ని చూస్తేనే గుండె ఆగిపోతుందంట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.